ఫోర్త్ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి, ఫైండ్ ద అమౌంట్ అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 6,500 ఫర్ 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిగిన్స్ 5% per annum డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ అండ్ 6% per annum డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో దిస్ ఈజ్ సేమ్ యాజ్ ది థర్డ్ ప్రాబ్లం ఓన్లీ. ఓకే, బట్ the rate of interest during the first year and second year are different here. If suppose ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 years కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్గా ఉన్నట్లయితే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏముందండి, ఏ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ n. ఈ ఫార్ములా మనం యూజ్ చేసేది. సో వెన్ ఎవర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద టోటల్ టెన్యూర్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్. బట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ ఈజ్ డిఫరెంట్ అండ్ సెకండ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మనము 5%. సో దీన్ని మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినప్పటికీ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటిది, మనకు ఫస్ట్ 1 yearకి క్యాలిక్యులేట్ చేయాలి ఇంట్రెస్ట్, దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేయాలి. ఓకేనా, ఆ తర్వాత వచ్చిన ప్రిన్సిపల్ను ఇంట్రెస్ట్ను రెండింటిని అమౌంట్గా మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్గా సెకండ్ ఇయర్కి తీసుకోవాలి. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేసుకుందామంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం ఫర్ ఫస్ట్ ఇయర్. ఓకేనా, సో ఫస్ట్ ఇయర్కి మనకి అసలు యాక్చువల్గా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 6,500. ఓకే, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి ఇక్కడ, r ఈక్వల్ టు 5%. ఓకేనా, సో ఫస్ట్ ఇయర్ సో మీన్స్ p ఈక్వల్ టు 1 year. సో I ఈక్వల్ టు PTR/100. ఓకేనా, నౌ యూజ్ దిస్ ప్రిన్సిపల్. So P equal to 6,500. So T equal to 1 and R equal to 5/100. 2 zeros get cancelled. So 25. 325 rupees is the interest for the first interest for the first year. So for second year, principal amount. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, ఈ 6,500 ఏదైతే మనం తీసుకున్నామో దిస్ వన్ అండ్ దిస్ ఇంట్రెస్ట్ బోత్ షుడ్ బి యాడెడ్. సో 325. దిస్ ఈజ్ హౌ మచ్ నౌ, 6,825. నౌ దిస్ అమౌంట్ బికమ్స్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఫర్ ద సెకండ్ ఇయర్. ఓకేనా, నౌ దిస్ ఫర్ ద సెకండ్ ఇయర్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నౌ, దిస్ ఇస్ లెట్ అస్ R1 అండ్ దిస్ ఇస్ R2. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద సెకండ్ ఇయర్ వచ్చేసి మనకు 6% అన్నాడు. సో R2 ఈక్వల్ టు 6%. అగైన్ టైం పీరియడ్ ఈక్వల్ టు మళ్ళీ ఇది ఒక 1 yearకి క్యాలిక్యులేట్ చేస్తాం కనుక T ఈక్వల్ టు 1. దెన్ అగైన్ గో టు క్యాలిక్యులేట్ I ఈక్వల్ టు PTR/100. సో P వాల్యూ ఈజ్ నౌ 6,825. ఎందుకు, సో మనం తీసుకున్న అమౌంట్ 6,500 ప్రిన్సిపల్ అమౌంట్ 1 year తర్వాత ఎంత అయింది మనకు, ఇంట్రెస్ట్ తోటి కలుపుకొని 6,825 అయింది. ఇది నెక్స్ట్ ఇయర్కు ప్రిన్సిపల్ అమౌంట్గా మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా, సో ఇంటూ టైం ఎంత మళ్ళీ సెకండ్ ఇయర్ అంటే ఇక్కడ 2 తీసుకోవద్దు, సెకండ్ ఇయర్ అంటే ఆ ఇయర్ మొత్తం ఒకటే ఇయర్ కదా 1 year, ఇంటూ R ఎంత మనకి 6/100. ఓకే, ఇది క్యాలిక్యులేట్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనం సింప్లిఫై చేసినట్లయితే 409 రూపీస్ 0.5 మనకు వస్తుందండి. సో దీన్ని ఏం చేస్తాం మనం, ఈ సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేయాలి. టోటల్ అమౌంట్ మనకి ఎంత రీపేమెంట్ చేస్తున్నామో రావాలంటే సో టోటల్ అమౌంట్ ఈక్వల్ టు ఈ సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో సో 6,825 ప్లస్ 409.5 ఈ రెండింటిని మనకు యాడ్ చేస్తే టోటల్ రీపేమెంట్ అమౌంట్ వచ్చేసి 7,234.50. సో ఇంత అమౌంట్ మనకు సెకండ్ ఇయర్ ఎండింగ్కి పే చేయాలి. సో ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. మనం తీసుకొచ్చుకున్నది ఎంత, 6,500 రూపీస్ తీసుకొచ్చిన నేను ఇంత అమౌంట్ తెచ్చుకున్నా. ఎంత టెన్యూర్కి, 2 years టెన్యూర్కి తీసుకొచ్చిన. అయితే ఫస్ట్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అండ్ డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ 6%. ఇఫ్ బోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్కి సేమ్ ఉన్నట్లయితే డైరెక్ట్ వీ యూజ్ దిస్ ఫార్ములా, నో ఇష్యూ ఎట్ ఆల్. దెన్ n ఈక్వల్ టు 2 అయిపోతుంది. కానీ ఫస్ట్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంది కనుకుంటా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ క్యాలిక్యులేట్ చేసి దిస్ ఇంట్రెస్ట్ అనేది ఏం చేస్తామంటే యూ షుడ్ యాడ్ ఫర్ ద ప్రిన్సిపల్ అమౌంట్. దెన్
ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన అమౌంట్ సెకండ్ ఇయర్కు ప్రిన్సిపల్ అమౌంట్కి ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి 6,500ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 తోటి క్యాలిక్యులేట్ చేసినట్లయితే 1 ఇయర్ పీరియడ్కి మనకి ఇంట్రెస్ట్ 325 వచ్చింది. దీన్ని ఈ ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేస్తే మనకు 6,825 వచ్చింది. ఇది సెకండ్ ఇయర్కి ప్రిన్సిపల్ అమౌంట్. మరి మళ్ళీ దీనికి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 1 ఇయర్కి మనం మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే I = PTR/100 తోటి 409.5 పైసా వచ్చింది. దీన్ని ఏం చేస్తాం, మళ్ళీ ఈ ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేస్తే దిస్ ఈజ్ ద టోటల్ అమౌంట్ హీ హ్యాస్ టు పే. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ హీ హ్యాస్ టు పే దిస్ ఈజ్ ద టోటల్ అమౌంట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అడుగుతాను, మనకి ఎంత పే చేస్తాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. సో యాక్చువల్గా మనకు తీసుకొచ్చుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, మనకు 6,500. ఈ 6,500కి వెళ్ళి మనం టోటల్ రీపేమెంట్స్ సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది. సో 7234.50 మైనస్ 6,500. ఎందుకు ఫస్ట్ తెచ్చుకున్నాం అప్పు ఇదే కదా. సో మనం ఎక్స్ట్రా పే చేస్తుంది 734.50 పైసా. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, రైట్. చూడండి, ప్రతిభ బారోస్ 47,000 ఫ్రమ్ ఏ ఫినాన్స్ కంపెనీ టు బై హర్ ఫస్ట్ కార్. The rate of simple interest is 17% and she borrows the money over a 5-year period. Find how much amount Pratibha should repay the finance company at the end of 5 years, and in that same question second bit is her equal monthly repayments. Okay, fifth problem మనకు చూసినట్లయితే ఈ ప్రతిభ ఏం చేస్తుందట, 47,000 అప్పుగా తెచ్చుకుంది. 47,000 borrowed amount. This is principal amount for the time period of 5 years. Okay, 5 yearsకి తీసుకుంది. ఫర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హౌ మచ్ ఇట్ ఈస్ 17%. సో ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి, హౌ మచ్ అమౌంట్ ప్రతిభ షుడ్ రీపే ది ఫినాన్స్ కంపెనీ ఎట్ ది ఎండ్ ఆఫ్. సో ఎండ్ ఆఫ్ ది ఫినాన్స్ ఇయర్కు ఎంత రీపే చేయాలని అడుగుతాడు. అయితే ఇది సింపుల్ ఇంట్రెస్టే, మనకి ఎక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పలేదు కనుక. సో ఫస్ట్ది ఏమనుకుంటాం మనం, I = PTR/100. ఒకవేళ మనకి ఇదే క్వశ్చన్లో కాంపౌండింగ్ యాన్యువల్లీ, క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ అని మెన్షన్ చేసినట్లయితే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతాం. కానీ అట్లా మెన్షన్ చేసేయండి, మనకు మెన్షన్ చేయలేదు కనుక సింపుల్ ఇంట్రెస్ట్కి మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ. సో ఇక్కడ మనకు 47,000 పీ వాల్యూ అండ్ టెన్యూర్ వచ్చేసి 5 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 17/100. క్యాలిక్యులేట్ చేసినట్లయితే దీని వాల్యూ 39,950 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది 5 yearsకి. ఓకేనా, బట్ ద క్వశ్చన్ ఈజ్ లాస్ట్కి 5 years తర్వాత ఎంత రీపేమెంట్ చేయాలి ఒకటేసారి ఎట్ ఏ టైం. సో మరి ఏం చేయాలి, ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ను దాన్ని రెండింటిని యాడ్ చేయాలి మనం. సో టోటల్ రీపేమెంట్ అమౌంట్ = P+I, అంతే కదా. మనకు 47,000 బారోడ్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 39,950. సో మన దీనికి టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది 950 అవుతుంది. సో 7 + 9 వచ్చేసి 16. సో 86,950 టోటల్ రీపేమెంట్ చేయాలి. ఇది ఏ. అయితే బి ఏమవుతుందంటే, బి క్వశ్చన్లో చూడండి, ఇక్కడ హర్ ఈక్వల్ మంత్లీ రీపేమెంట్స్ అంటాడు. అంటే ఇది ఎట్ ద ఎండ్ ఎట్ ఏ టైం 5 years తర్వాత ఒకటేసారి రీపేమెంట్ చేయాలంటే ఇంత పేమెంట్ చేయాలి. కానీ బర్డెన్ తగ్గించుకునే దానికి ఏమంటుంది, మంత్లీ ఈఎంఐ లాగా పే చేయాలి. అంటే ఏం చేద్దాం, మనము 5 yearsకి దీన్ని ఈక్వల్గా డివైడ్ చేయాలి అంతే. సో ఫర్ టెన్యూర్ ఆఫ్ 5 years = 5 × 12 months, అంతే కదా. సో 60 months అవుతుంది మనకు 12 yearsకి, 5 yearsకి. ఓకే, సో అంటే ఏం చేయాలి, టోటల్ రీపేమెంట్ అమౌంట్ని ఏదైతే ఉందో మనము 60 partsగా డివైడ్ చేయాలి. సో మంత్లీ రీపేమెంట్ = 86,950/60. 100 గెట్ క్యాన్సిల్. క్యాలిక్యులేట్ చేసినట్లు సో 1,449.17 రూపీస్ అనేది రీపేమెంట్ చేయాల్సి వస్తుంది ఎవ్రీ మంత్. ఓకేనా, మంత్లీ పేమెంట్ చేయాలంటే ఇలా, లేదు ఎట్ ఏ టైం పే చేయాలి, లాస్ట్కి 5 years తర్వాతనే పేమెంట్ చేస్తారంటే 86,950 పేమెంట్ చేయాలి. ఓకే, దెన్ 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ చూడండి, 6th ప్రాబ్లం చూసినట్లయితే ద పాపులేషన్ ఆఫ్ ది హైదరాబాద్ వాజ్ 68,09,000 in the year 2011. If it is increases at the rate of 4.5% per annum, what will be the population at the end of the year 2015? ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మనకు 2011లో పాపులేషన్ ఎంత ఇచ్చిండు. ఓకేనా, చూద్దాం, ఒకసారి రాసుకుందాం. ద గివెన్ డేటా యూ షుడ్ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. 6th ప్రాబ్లం చూసినట్లయితే
ఓకే, మనకు ఈ పాపులేషన్ పి అనుకుందాం. సేమ్ మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్ లాగా బారోడ్ అమౌంట్ లాగానే అనుకుందాం. ఎంత? 68 lakhs. కనబడుతుందా మీకు? చూడండి, 68,09,9,000. దిస్ ఈజ్ ద పాపులేషన్ ఎట్ 2011. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆర్ మనకి ఎంత ఇచ్చిండు? 4.7. ఇక్కడ చూడండి, 4.7 per annum. ఇక్కడ ఇది సింపుల్ ఇంట్రెస్ట్. మనము ఏం క్యాలిక్యులేట్ చేయాలి? పాపులేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ పాపులేషన్ at the end of 2015 equal to how much? So this is the question. See, సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు మీకు డౌట్. నేను చెప్తా చూడండి, వినండి. 2011లో మనకి ఈ ఇయర్లో ఇంత పాపులేషన్ ఉంది. 2012కి ఏమవుతుంది? ఈ పాపులేషన్ ఎంతో కొంత పెరుగుతుంది. పెరిగిన వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ దీనికి యాడ్ చేసుకోవాలి. వాళ్ళు కూడా ప్రొడక్షన్, మళ్ళీ పాపులేషన్ పెరిగేందుకు వాళ్ళు కూడా 2011లో ఇంత పాపులేషన్ ఉంది కదా, తర్వాత ఏమవుతుంది? 1 yearకి పాపులేషన్ పెరుగుతుంది. వాళ్ళని కూడా 2011లో పెరిగిన వాళ్ళను దీనికి ఒరిజినల్ దానికి యాడ్ చేసి వీళ్ళందరూ కలిసి మళ్ళీ 2012లో మళ్ళీ పాపులేషన్ పెరుగుతుంది. ఎంతమంది అయితే 2012లో పెరిగారో వాళ్ళందరినీ మళ్ళీ ప్రీవియస్ వాళ్ళకి యాడ్ చేసి మళ్ళీ 2013కి, అంటే ఏంది? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వెళ్ళాలి మనం. సో ఏ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ n. సో యాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కనుక, సో 2015కి 11కి వచ్చేసి n ఈక్వల్ టు, సో 15లోకి వెళ్ళి 11 మైనస్ చేస్తే మనకు, సో 2015 నుంచి 2011 సబ్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుంది మనకు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం వాల్యూస్. సో పి వాల్యూ ఎంత? పాపులేషన్ ఎంత ఉంది? 68,09,000 ఆఫ్ 1 + r వాల్యూ ఈజ్ 4.7/100, n వాల్యూ ఈజ్ 4. ఓకే, సో దిస్ ఈజ్ సింప్లి, ఇఫ్ యూ సింప్లిఫై దిస్ 68,09,000 ఎల్సిఎం చేద్దాం. 100 1 + 100 100 + 4.7 by 100 whole power 4. So 68,09,000. Okay, this is 104.7 by 100 whole power 4. 68,09,000. 2 zeros అంటే డెసిమల్ ఇక్కడికి వస్తుంది మనకి. సో 1.047 హోల్ పవర్ 4. సో మనకి ఇది ఏం చేయాలి ఇప్పుడు మనము? 68,09,000 ఇంటూ 4 times మల్టిప్లై చేయాలి. 68,09,000 ఇంటూ 1.047 ఇంటూ 1.047 ఇంటూ 1.047 ఇంటూ 1.047 4 times మల్టిప్లై చేయాలి. సో ఇది క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 81,82,199.43. సో ఇది పాపులేషన్ మన పాయింట్ డెసిమల్లో క్యాలిక్యులేట్ చేయం కనుక డెసిమల్ తీసేసినట్లయితే మనకు ఇక్కడ వరకు ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా? రైట్.